రే ఏంట్రా మరీ ఇంత లేట్ అయితే ఎలా? మేనేజర్ గారు లాగౌట్ చేసే టైంలో వచ్చి అప్డేట్ అంటున్నాడే, మరి ఏం చేయమంటావు? ఇవ్వక తప్పడం లేదు. కాలేజ్ అయ్యాక ఇంటికి వెళ్ళే గ్యాప్ ఎక్కువ ఉందనుకో, మా నాన్న దృష్టిలో ఈ టైం సెన్స్ వైరల్ అయిపోద్ది. అప్పుడు అంతే ఇంకా. ఐమ్ సారీనే. పర్లేదు లేరా, అయినా నేనే అర్థం చేసుకోవాలిగా. ఏదేమైనా నువ్వు కష్టపడుతుంది మన ఫ్యూచర్ కోసమేగా. స్ట్రెస్ ఎక్కువైపోతుంది, బుర్రేం పని చేయడం లేదు. టాస్క్ కంప్లీట్ చేయడం కన్నా మినిట్ టు మినిట్ అప్డేట్ అవ్వాలంటేనే టాస్క్ అయిపోతుంది. మన పెళ్ళైనంత వరకేలే, ఆ తర్వాత నాకు జాబ్ వస్తే నేను చూసుకుంటా. నువ్వు చూసుకుంటావు. నేనే నీ హైట్కి తగ్గ మాటలు మాట్లాడే. ఇదిగో మళ్ళీ హైట్ టాపిక్ తీసుకొచ్చావో నేరాలు గొర్రెలు ప్రోగ్రామ్ లో వైరల్ అయిపోతావు. సరే సరే. దేవా ఏంటి దీపు, వైరల్ అయిపోదామా? పగిలిపోద్ది, చెప్పేది విను. సర్లే చెప్పు. ఇంకొన్ని ఇయర్స్ బాగా కష్టపడి మంచి పేరు తెచ్చుకో. నీ టైంలో సగం నాకు సగం జాబ్కి అన్నట్టు ఉంచుకో. వర్క్ బాగా చేయి, అందులో నీ మార్క్ కనిపించాలి. నీ అవసరం వాళ్ళకు ఉండాలి. ఆహా, ఇంకా ఐ వాంట్ సీ మై మ్యాన్ బిజీ విత్ హిస్ వర్క్స్. బిజీగా ఉండడం కూడా ఒక వరమే తెలుసా? అలానే ఉంటున్నానే. ఇంకో 3 months లో శాలరీ హైక్ ఇస్తారంట. గుడ్, అలానే ఉండు. ఇంకో 6 months లో నా ఫైనల్ సెమిస్టర్ కూడా అయిపోద్ది. అప్పుడు నేను జాబ్ చేస్తా, నువ్వు రెస్ట్ తీసుకో.